హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఇక్కడ ఏంటంటే నేను నా బేబీకి ఆఫ్టర్ బాత్ నేమ్ చేస్తానది చూపిస్తున్నాను. పాప పుట్టిన తర్వాత నాకు కొంచెం బిజీ అయినట్లు అనిపిస్తుంది. బట్ నిజంగా బిజీ అయ్యానా లేదా అనేది నాకే అర్థం కావట్లేదు. బట్ పిల్లలు పుట్టాక కంపల్సరిగా ప్రతి మదరు ఫేస్ చేసే ఫేజే నేను ఫేస్ చేస్తున్నాను. సో ఇద్దరు పిల్లలతో టైం అనేది ఎలా గడిచిపోతుందో అసలు అర్థం కావట్లేదు. సో నాకు పాప పుట్టిన తర్వాత తనతోనే చాలా టైం స్పెండ్ చేస్తూ అసలు ప్రతి మైల్ స్టోన్ని క్యాప్చర్ చేసుకొని దానికి రిలేటెడ్గా నేను కరెక్ట్గా తన గ్రోత్ స్కేల్ని కంపేర్ చేస్తున్నాను లేదా అని చెక్ చేసుకోను. ఇలా చాలా అప్డేట్స్ కోసం చూసుకుంటున్నాను. సో ఈరోజైతే బేబీ కేరింగ్ గురించి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఈ సీజన్లో బేబీస్కి మనం చాలా కేర్ ఇవ్వాలి. ఒకటి, వేసే బట్టలు వాళ్ళకి వామ్గా ఉండేలాగా చూసుకోవాలి, కంఫర్ట్గా ఉండేలాగా చూసుకోవాలి, స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ వింటర్ సీజన్లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మాయిశ్చరైజింగ్ అనేది సరిపోకపోవచ్చు. అప్పుడు బేబీ స్కిన్ అనేది రఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం వాళ్ళ స్కిన్ని హైడ్రేటెడ్గా ప్లస్ మాయిశ్చరైజ్డ్గా ఉంచడానికి మంచి లోషన్ అయితే ప్రిఫర్ చేయాలి. నేనైతే ఇక్కడ మా పాపకి వెనుసియా బేబీ అనే డాక్టర్ రెడ్డిస్ వాళ్ళది యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇందులో పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ, ప్యాథలేట్ ఫ్రీ అనే యూనిక్ కాంబినేషన్ ఆఫ్ బటర్స్ ఉండేలాగా కోకో బటర్, అలో బటర్, మ్యాంగో బటర్ అండ్ షియా బటర్ ఉండే యూనిక్ కాంబినేషన్ లోషన్ అయితే యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది బేబీకి. సో జెంటిల్ మసాజ్ లాగా అనిపిస్తుంది మనం అప్లై చేసినప్పుడు కూడా. తన స్కిన్ కూడా చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది. సో మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ అప్లై చేస్తున్నాను నేను. సో ఇక్కడ వేసిన ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను తనకి ఫస్ట్ క్రై నుంచి తీసుకున్నాను. ఫస్ట్ క్రైలో నాకు బేబీ అవుట్ఫిట్స్ చాలా బాగా నచ్చాయి. చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్, ప్లస్ బేబీ ఫస్సీ ఫ్రీ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సో నా ఇద్దరు పిల్లలకి నేను క్లాత్స్ వాళ్ళకి నేను ఫస్ట్ క్రైలోనే ప్రిఫర్ చేస్తాను. సో ఈ విధంగా పాపనైతే రెడీ చేశాను. బట్ ఈ వింటర్ సీజన్ వచ్చేసరికి బేబీ నోస్ బ్లాక్ కావడము ఇలాంటివి అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి చాలా ఏమంటాం కేరింగ్గా ఉండాలి. ఈ సీజన్ అంతా ఇలాగే ఉంటుంది. ప్లస్ పాపకి కాస్త వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చి మేమైతే చాలా ఇబ్బంది పడ్డాము. సో ఆ టైం నుంచి తనకి ప్రతిదీ హైజీనిక్గా ఉంచడానికి నేను ట్రై చేస్తున్నాను. మీకు కూడా ఇలా చిన్న బేబీస్ ఉంటే దయచేసి బీ హైజీనిక్. సో వాళ్ళకి చర్మానికి ఉండే రంధ్రాలు చాలా ఈజీగా ఎక్స్ఫోలియేట్ అయిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ హోప్ ఎవ్రీవన్ విల్ బీ కేర్ఫుల్ టు వాచ్ యువర్ బేబీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో మీకు ఏదైనా నా నుంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి బేబీ రిలేటెడ్ అంటే కింద కామెంట్లో తెలపండి. నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.